హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఇలా కార్డ్ బాక్స్ని తీసుకొని నేను ఇలా కట్ చేసుకున్నానండి. ఇయర్ రింగ్స్ రెడీ చేయడానికి బేస్లు ఇలా శానిటైజర్ బాటిల్ క్యాప్ తీసుకొని కార్డ్ బాక్స్ పైన పెట్టి రౌండ్గా మార్క్ చేసి కట్ చేసుకున్నాను. ఇలా 2 కట్ చేశాను. ఇవి చిన్న సైజువి. వీటికి గ్లూ బాటిల్ క్యాప్ తీసుకొని కార్డ్ బాక్స్ పైన పెట్టి రౌండ్గా పెన్సిల్తో మార్క్ చేసి కట్ చేసుకున్నాను. ఇవి 2 కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ అండి, క్లాత్ ఒక చిన్న ముక్కలు తీసుకోవాలి. మనం ఏ కలర్ క్లాత్ అయినా పర్లేదండి, ఎందుకంటే కాయిన్స్ పెట్టేస్తాం కాబట్టి క్లాత్ కనిపించదు. కాకపోతే వాటికన్నా కూడా ఒక 1/4 ఇంచ్ పెద్దగా కట్ చేసుకోవాలండి. మన కార్డ్ బాక్స్ కన్నా కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకొని చుట్టూతా కట్స్ పెట్టుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా చుట్టూ కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి మొత్తం అంటించేసుకోవడమే వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా గ్లూ పెట్టేసి మొత్తం అంటించేసుకోవడం అండి. రౌండ్గా అంటించేసేయాలండి నీట్గా. చూడండి, ఇలా నీట్గా అంటించేసుకోవాలి రౌండ్గా. అది డ్రై అయ్యేలోపు చిన్నది ఉంది కానీ చిన్నదానికి కూడా మనం ఇలాగే కట్స్ పెట్టేసుకోవాలి. చుట్టూ కట్స్ పెట్టి గ్లూ పెట్టి అంటించేసుకోవడమే. చూడండి, ఇలా అంటించేసుకున్నాంగా. సేమ్ ఇవి కూడా అంతేనండి. ఒక 2 చేసి చూపించానుగా, ఇంకొక 2 కూడా ఇలాగే చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను 4 చేసేసాను. ఇవి కొద్దిగా డ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు పెద్ద సైజు రౌండ్గా కట్ చేసుకుని ఉంది కదండి, ఆ పెద్ద సైజు దానికి మనం ఇప్పుడు చిన్న సైజు ఉంది కదండి, చిన్న సైజు దాన్ని మనం అంటించేసేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల గట్టిగా అంటుకుంటుంది. ఇది డ్రై అవ్వనివ్వాలి. ఇది డ్రై అయ్యేలోపు ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 రెడీ చేశాను కదా. ఇవి కాసులు, లక్ష్మీదేవి రూపు కాసులు అండి. అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని లక్ష్మీదేవి కాసుల్ని ఇప్పుడు మనం ఇయర్ రింగ్లా పెడదాం. చూడండి, ఇలా గ్లూ మొత్తం పెట్టేసేయాలి. మన ముందుగా ప్రిపేర్ చేసుకున్న బేస్కి గ్లూ మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు కాయిన్స్ని ఒక్కొక్కటిగా ఇలా అంటించేసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగా బయటకు వచ్చేలాగా పెట్టి అంటించుకోండి. నీట్గా రౌండ్గా అంటించుకోవాలి. కాయిన్ పైన మళ్ళీ కొద్దిగా గ్లూ పెట్టి మళ్ళీ ఇంకొక కాయిన్ పెట్టేసుకోవాలి. ఇవి తడిగా ఉన్నప్పుడు సెట్ చేసుకోవాలండి. డ్రై అయిపోయాక సెట్ చేసుకోవడం అస్సలు కుదరదు. రౌండ్గా ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. వీడియోని ఇక్కడ ఫాస్ట్ మోడ్లో పెట్టానండి. ఫాస్ట్ మోడ్లో పెట్టి మీకు రౌండ్గా పెట్టి చూపిస్తాను. చాలా ఈజీ అండి స్టడ్స్ చేసుకోవడము. ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి పెద్ద పెద్ద స్టడ్స్ పెట్టుకోవడం చాలా ట్రెండ్ అయిపోయింది కదా. ఇంట్లోనే ఈజీగా మనం చేసేసుకోవచ్చు. బయట పర్చేస్ చేయాలంటే చాలా కాస్ట్ ఉంటాయి కదా. ఇంట్లో అయితే మనం 10-20 రూపీస్లో అయిపోతాయండి ఈజీగా. మన శారీకి మ్యాచింగ్గా చేసుకోవచ్చు. దీనికి మ్యాచింగ్ కలర్ క్లాత్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మనం చుట్టూ స్టడ్స్ పెట్టేస్తాం కాబట్టి బ్లాక్ కలర్ కానీ ఏ కలర్ క్లాత్ ఉంటే ఆ కలర్ క్లాత్ తీసుకొని మనం అంటించేసుకోవడమే ఇలా కాయిన్స్ని. చూడండి, ఇలా అంటించేసి దీన్ని డ్రై అవ్వనివ్వాలండి. దీన్ని డ్రై అవ్వనివ్వాలి. ఈలోపు ఇంకొకటి కూడా చేసేసుకోవాలి. నేను ఇలా 2 చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి 4 mm వైట్ కలర్ కుందన్స్ తీసుకొని మిడిల్లో మనం ఒక కుందన్ ప్లేస్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను 2 స్టడ్స్ కూడా రెడీ చేశాను. డ్రై అవ్వనిచ్చేసాను. డ్రై అయ్యాక ఇవి హుక్స్ అండి. ఇవి మనకి ఎలాంటి ఆన్లైన్లో అయినా దొరుకుతాయి. మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. వీటి మనం ఇలా బ్యాక్ సైడ్కి గ్లూ పెట్టేసి హుక్ పెట్టేసుకోవడమే. ఇలా హుక్ పెట్టేసుకున్నామంటే మన ఇయర్ రింగ్ రెడీ అయిపోయినట్టేనండి. ఇలా నీట్గా ప్లేస్ చేయండి. దీన్ని డ్రై అవ్వనివ్వండి. ఇలా హుక్ పెట్టేసుకొని వీటిని ఒక 24 అవర్స్ డ్రై అవ్వనివ్వండి. ఒక డే మొత్తం డ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత వీటిని మనం హ్యాపీగా మనం పెట్టేసుకోవడమేనండి. చూడండి ఎంత బాగా వచ్చాయో మన ఇయర్ రింగ్స్. చాలా బాగున్నాయి కదా. వీటికి మ్యాచింగ్ నేను నెక్లెస్ కూడా చేశానండి. ఇది ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఆ నెక్లెస్కి మ్యాచింగ్ ఇలా ఇయర్ రింగ్స్ రెడీ చేసుకున్నాను. చాలా చాలా బాగా వచ్చాయి కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.